డాక్టర్ని తీసుకువచ్చి వల్లి ప్రెగ్నెంట్ కాదని అందరి ముందు నిజాన్ని బయటపెట్టిన భద్రావతి సేనాపతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? నిజంగానే భద్రావతి వల్లి ప్రెగ్నెంట్ కాదన్న విషయాన్ని బయటపెట్టబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ధీరజ్ని నిర్దోషిగా అందరి ముందు నిరూపించి ఇంటికి తీసుకొస్తారు ప్రేమ నర్మద. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడే ఇక ప్రేమ అయితే భద్రావతి సేనాపతిని చూసి వాళ్ళ దగ్గరికి ధీరజ్ని తీసుకువెళ్ళి, ఇంకోసారి నా భర్త జోలికి వచ్చినా మమ్మల్ని విడదీయాలని చూసిన మా బంధం ఇంకా ఎక్కువ అవుతుంది, దగ్గర అవుతుంది తప్ప మేము దూరం కాదు అంటూ వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది. తర్వాత ధీరజ్, ఓహో ఇదంతా ఈ భద్ర ఈ సేనాపతి చేసిందనమాట. అయితే వీళ్ళకి తిరిగి నేను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తాను. మరి నాకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు తిరిగి రిటర్న్ గిఫ్ట్ కూడా ఉండాలి కదా అని ధీరజ్ అయితే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని షాక్ ఇస్తాడు. రామరాజు కుటుంబం ఎంత ఆనందంగా ఉండడం, ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందం కనిపించడం నేను చూసి ఓర్చుకోలేకపోతున్నాను అని సేనాపతితో భద్రావతి ఆ నవ్వు లేకుండా చేస్తానని చెప్తుంది. తరువాత సాగర్, నువ్వు కాబట్టి జైలుకు వెళ్తే నీ కోసం పోలీస్ స్టేషన్ ముందు నిన్ను బయటికి తీసుకురావాలని పెద్ద మనిషి పడగాపులు కాశాడు. కానీ అదే నేనైతే నువ్వు నా పరువుని తీయాలనుకున్నావు, నా కుటుంబ గౌరవాన్ని తీయాలని చూసావు అని నన్ను మెడపట్టుకుని బయటికి గెంటేసి నా గురించి పట్టించుకునేవాడే కాదు అని సాగర్ అయితే ధీరజ్తో అంటాడు. సాగర్ మాటలకి రామరాజు ఇక బాధపడతాడు. ఇక ఏమీ అనలేకపోతాడు. స్వయంగా వల్లి చేత హారతి ఇప్పించి లోపలికి ధీరజ్ని ఆహ్వానిస్తుంది వేదవతి. ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది వల్లి. ఈ ధీరజ్ లోపలే జైలుకి వెళ్తే ఈ నర్మదా ప్రేమ ఇక నా జోలికి రారు, ఇంట్లో అందరూ కూడా ఆ బాధలో ఉంటారని అనుకున్నాను. తీరా చూస్తే ఇలా జరుగుతుందని అస్సలు కూడా అనుకోలేదు అని వల్లి అంటూ ఉంటుంది భాగ్యంతో. నేను కానీ అనుకున్నానా ఏంటి? అప్పటికి వాణ్ణి తప్పించాలని ఎంతో ప్రయత్నించాము, అంతకన్నా ఎక్కువ చేశామనుకో. ఆ నర్మదకి ప్రేమకి నా మీద అనుమానం వచ్చి ఈసారి మన గురించి తప్పకుండా బయట పెట్టేస్తారు అని భాగ్యం అయితే చెప్తుంది. అలా భాగ్యం చెప్పిన తర్వాత అప్పుడే ఇక ప్రేమ నర్మద ఇద్దరు కూడా లోపలికి వస్తారు. వచ్చి ఇక భాగ్యంతో అంటారు, అతన్ని తప్పించి ధీరజ్కి శిక్ష పడేలా చెయ్యాలని. పాపం నువ్వు మీ ఆయన తెగ తాపత్రయం పడిపోయారు. కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా చెడుకి మంచి చేసినట్టే ఉంటాడు, కానీ తర్వాత మంచినే గెలిపిస్తాడు. అందుకని ఏ తప్పు చేయలేని ధీరజ్ బయటికి వచ్చాడు. మీరిద్దరూ కూడా మళ్ళీ మొదలు పెట్టినట్టున్నారు ఈ కుటుంబాన్ని ఆనందంగా ఉంచకూడదని. గుర్తుపెట్టుకోండి, ఇంతనే మీరు చేసే తప్పులకి నేను టైం కేటాయించాను. మీ తప్పులు నేను వేసుకున్న లెక్కని తప్పాయి అనుకోండి, అప్పుడు మావయ్య గారికి కూడా మీ గురించి నిజం చెప్పేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ వల్లి యొక్క కడుపు విషయం, అందులోని కూడా మాకు చాలా అనుమానాలే ఉన్నాయి. అనుమానాలన్నీ త్వరలోనే తీరుస్తాము అని నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వల్లి భాగ్యానికి షాక్ ఇస్తారు. అప్పుడు ఇక వల్లి అయితే జైల్లో ఉన్న ధీరజ్ని నిర్దోషిగా విడిపించాలని చాలా తెలివిగా ప్రవర్తించి నిర్దోషిగా బయటికి తీసుకొచ్చారు. ఎక్కడా కూడా సాక్ష్యం దొరకకుండా జాగ్రత్త పడినా సరే వీళ్ళు సాక్ష్యాన్ని పట్టేశారు. అలాంటిది ఇప్పుడు నా కడుపంతా కూడా అబద్ధమేనని వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా కనిపెడతారు. ఆ రోజు నన్ను ఇంట్లో నుంచి అందరూ కూడా మెడపట్టుకుని బయటికి గెంటేయడమే కాదు, నన్ను ఎంతో అభిమానించి కన్న కూతురుగా చూసుకునే మావయ్య గారు కూడా నన్ను అసహించుకుంటారు. ఆ రోజు రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఈలోపు ఏదైనా చెయ్యమ్మా అని అంటూ ఉంటే అప్పుడే భాగ్యం ఉండే నన్ను ఆలోచించుకొని అని చెప్తూ ఉంటుంది భాగ్యం. తర్వాత ఇక రామరాజు బయటికైతే వెళ్తాడు. ఇక అందరూ కూర్చొని ఉండగా రామరాజు కూడా అక్కడికి వచ్చి వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే సేనాపతి అటువైపుగా వెళ్తూ ఉంటే అప్పుడే సేనాపతిని చూసి వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు. ఇక సేనాపతి అలా నవ్వడం చూసి దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, ఏంట్రా నన్ను చూసి నవ్వుతున్నారేంటి? నా ముఖం వెంక చూస్తే మీకు నవ్వులాటుకుందా ఉందా అని అడుగుతూ ఉంటే, మరి నవ్వకుండా ఏం చెయ్యాలి? అల్లుడిని జైలు పాలు పంపించడానికి నువ్వు మాదక ద్రవ్యాలు అల్లుడు మామిడికాయల బాక్సులంటూ పెట్టించి అతన్ని అరెస్ట్ చేయించావు. కానీ నీ కూతురు చెప్పు తీసుకొని కొట్టినట్టు
మీ ప్లాన్ అంతా రివర్స్ చేసి తన భర్తని విడిపించుకొని ఏకంగా మీ ఎదురే తన భర్తని నిలబెట్టి రామరాజు కోడళ్ళంటే ఇలాగే ఉంటుంది మాతో పెట్టుకోవద్దని మీకే సవాల్ చేసిందంట కదా అని వాళ్ళందరూ అంటారు. అప్పుడే ఎప్పుడు కూడా మంచితనంతో ఆలోచించే వారికి మంచి జరుగుతుంది, మీలాంటి వాళ్ళకి మంచి జరగదు అని అంటూ ఉంటారు. వాళ్ళైతే చూడండి రామరాజు గారు కోడళ్ళతో కొడుకులతో ఎంత సంతోషంగా ఉన్నారో. కోడళ్ళు ఎప్పుడూ కూడా ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉంటారు. ఆయనకి ఇష్టం లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా మంచి కోడళ్ళే వచ్చారు అని అంటూ ఉంటారు వాళ్ళైతే. అప్పుడే సేనాపతి ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలా నిలబడి ఉంటాడు. మా ఇద్దరి కోడళ్ళు ప్రేమ నర్మదే కాదు, నేను ఏరుకోరి తెచ్చుకున్నా నా పెద్ద కోడలు వల్లి కూడా మా కుటుంబాన్ని ఎప్పుడూ కూడా పరువు మర్యాదలు నిలబెట్టడానికే ప్రయత్నిస్తుంది. ఎప్పుడూ కూడా తను మా ఇంటికి గౌరవాన్ని తీసుకొస్తుంది. వాళ్ళ అమ్మా నాన్న పాపం ఎవరో మోసం చేస్తే ఐపీ పెట్టి ఆస్తి అంతా కూడా పోగొట్టుకున్నారు. అయినా సరే మేము తనని కన్న కూతురులాగే చూసుకుంటున్నాము అని చెప్పడంతో అవును తను ప్రెగ్నెంట్ అంట కూడా కదా రామరాజు, అప్పుడే వారసుని కూడా ఎత్తుకోబోతున్నాం. కొంతమంది ఉంటారు ఇంట్లో పెళ్లి పెటాకులు లేని వాళ్ళు, అలాగే కూతురుని అల్లుడిని దూరం చెయ్యాలని అనుకునే వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ కూడా న్యాయం చేయడం. ఎప్పుడోకప్పుడు వాళ్ళు సర్వనాశనం అయిపోతారు అని పక్కన వాళ్ళు నోటికొచ్చినట్లు సేనాపతి ముందే మాట్లాడుతూ ఉంటే ఇక అది విని ఏమీ అనలేక సేనాపతి మీ అందరి నోర్లు మూయించే రోజు కూడా నాకు వస్తుంది అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తరువాత సేనాపతికి మంచినీళ్లు తీసుకొని వస్తుంది. ఇంటికి వెళ్ళాక రేవతి అప్పుడే ఇక గ్లాస్ తీసుకొని విసిరి కొడతాడు. ఇక విసిరి కొట్టి అంటూ ఉంటాడు సేనాపతి, ఏంటి ఎందుకు తీసుకొచ్చావు మంచినీళ్ళు అని అడుగుతూ ఉంటే మీరు బయటికి వెళ్ళొచ్చినప్పుడల్లా మంచినీళ్ళు తాగుతారు కదా, మరి ఈ రోజేంటి ఇలా చేశారు అని రేవతి అడుగుతూ ఉంటే వాటిని విసిరేసే బదులు నీ చెంప పగలగొట్టాల్సింది సరిపోయేది అని సేనాపతి అంటాడు. రే సేనా, ఏమన్నా పిచ్చి పట్టిందా నీకు, ఏంటా మాటలు అని అంటూ ఉంటే పిచ్చి పడుతుందక్క, నిజంగానే పిచ్చి పడుతుంది. ఊళ్ళో వాళ్ళు ఆ రామరాజు గారిని పొగుడుతూ నన్ను మాత్రం అందరూ కూడా తీసి పాడేసినట్టు మాట్లాడుతూ నాకు అగౌరవం పరుస్తూ ఉంటే అవమానిస్తూ ఉంటే నిజంగానే పిచ్చి పట్టేటట్టే ఉంది అని అంటూ ఉంటాడు సేనాపతి. ఏ సాధించామక్క, మనం ఏ సాధించాం? మన ఇంట్లో పాలేరుగా పనిచేస్తూ మన ఇంటి ఆడపిల్లని లేవదీసుకుపోయి పెళ్లి చేసుకున్న ఆ రామరాజు మీద పగ తీర్చుకోవాలని కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. ఏం చేశామో, ఏది చెయ్యాలనుకున్నా చివరికి మనకే రివర్స్ అయ్యి తగులుతుంది. చివరికి నా కూతుర్ని కూడా వాడు లేవదీసుకుపోయి పెళ్లి చేసుకొని నా కూతురే నా వైపుకి తిరగబడేలా చేశాడు అని చెప్తూ ఉంటాడు సేనాపతి. మీ కూతురు మీ మీదకి తిరగబడేలా చేసుకుంది మీరు, వాళ్ళనంటారేంటి? అల్లుడని కూడా చూడకుండా జైల్లో పెట్టించి చివరికి మేనకోడల మెడలో తాళి కూడా తెంపడానికి పెళ్లి కాని మీ అక్క కూడా తయారయ్యింది. మరి అలాంటప్పుడు ఇంకేం చేస్తుంది కూతురు కూడా తిరగబడకుండా అని రేవతి అయితే అడుగుతుంది. అప్పుడు ఇక ఆ మాట విని భద్రావతి రేవతి అని అనంగాల్ని అప్పుడే ఇక రేవతి మీరు ఈ అరుపులకి మెరుపులకి కోపాలకి తాపాలకి నేను ఒక్కదాన్నే దొరుకుతాను. ఏం చేస్తావు వదినా, నన్ను కూడా మెడలో తాళి తెంపేసి బయటికి గెంటేస్తావా, లేకపోతే మీ తమ్ముడికి ఇంకో పెళ్లి చేస్తావా? ఆ రోజు నా కూతుర్ని మెడలో తాళి తీసేసాయని ఎంత చక్కగా చెప్పావు వదినా. అదేమనుకున్నా పలుపు తాడనుకున్నావా, లేకపోతే ఏదైనా మామూలు తాడనుకున్నావా? అది మంగళసూత్రం తాడు. ఏ ఆడది కూడా భర్త ఉండగా మంగళసూత్రం తాడని అస్సలు కూడా అలాగా తెంపనివ్వదు. కానీ నీకు ఆ విలువ తెలియదు కాబట్టే నువ్వు తెంపేస్తానన్నావు అని అంటూ ఉంటుంది రేవతి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వాళ్ళని ఏమీ చెయ్యలేకపోయారు, ఇక వచ్చే కాలంలో కూడా ఏమీ చెయ్యలేరు. చివరికి ఆ ఇంటి ఆడపిల్లని అడ్డం పెట్టుకొని ఆ ఇంటి కోడలికి డబ్బులు ఇచ్చి ఇన్ని చేశారు. ఏం ఒరిగింది? పరువు పోవడం తప్ప. ప్రతిసారి వాళ్ళ చేతుల్లో ఓడిపోయి ఇలా మాటలు పడి తలంచుకొని రావడం తప్ప ఏం మురుగుపడిందని అలాగ మీరు ఇంకా కోపంతో రగిలిపోతున్నారు. ఇప్పటికైనా మనుషుల్లా ప్రవర్తించండి అని రేవతి అయితే చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. చూసావక్క దీని ధైర్యం, ఇలా మాట్లాడుతుంది దీన్ని అని సేనాపతి కోపంగా అంటూ ఉంటే ఆగు సేనా, ఇదంతా కూడా ఆ రామరాజు గారు చేసింది.
అసలు ధీరజ్ని ఆ ఇన్స్పెక్టర్ ఎందుకు వదిలేశాడో అడగాలి అని వెంటనే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తుంది. అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అయితే చెప్పండి మేడం అని అంటూ ఉంటే, ఏంటి చెప్పేది, ఉదయం నుంచి నీకు కాల్ చేస్తూనే ఉంటాయి, ఫోన్ బిజీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది, అంటే మా ఫోన్ లిఫ్ట్ చేయకూడదనుకున్నావా అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. అది కాదు మేడం, అంటే విషయం మీకు తెలిసే ఉంటుంది, అందుకని మీకేం సమాధానం చెప్పాలో తెలియక అలా చేశాను అని ఇన్స్పెక్టర్ అయితే చెప్తాడు. ఎందుకు ఇలా చేశావు, ఆ ధీరజ్ గారిని కోర్టుకి తీసుకువెళ్ళుంటే చక్కగా వాడికి శిక్ష పడి జైలుకి పోయేవాడు, కానీ నువ్వు చేసిన ఆలస్యం వల్ల ఇదంతా జరిగింది అని అంటూ ఉంటుంది భద్రావతి. ఏం చేయమంటారు మేడం, అసలు నేను అప్పటికి వాణ్ణి తీసుకువచ్చి నా ముందు నిలబెట్టినా సరే ఇతనికి శిక్ష పడుతుంది, వీళ్ళిద్దరూ ఒకటే అయ్యుంటారు అని చెప్పాను. అమ్మో రామరాజు కోడళ్ళున్నారే, ఎస్పీ దగ్గరికి తీసుకువెళ్తాము, ఆయనే మొత్తం బయటికి లాగుతారు అని చెప్పారు. ఇంకా నిజంగానే తీసుకువెళ్తే నా జాబ్ కాస్త పోతుంది అని నన్ను సస్పెండ్ చేస్తారని భయంతో ఇంకా అతన్ని బయటికి విడుదల చేయాల్సి వచ్చింది అని ఇన్స్పెక్టర్ అంటాడు. ఆ మాట విని ఒక్కసారి ఇక భద్రావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. రేసేనా ఆ కుటుంబానికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని అంటూ ఉంటే ఆ ముగ్గురు కోడల్ని చూసి మురిసిపోతున్నాడక్క రామరాజు. తన పెద్ద కోడలికి డబ్బు పోయినా ఆస్తి పోయినా తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని ఆ కుటుంబాన్ని చాలా సంతోషంగా చూసుకుంటుందని, వాళ్ళ పుట్టింటి వాళ్ళు చాలా మంచి వాళ్ళని ఆ రామరాజు తెగ పొగిడేశాడు అందరి ముందు. అప్పుడు అందరూ కూడా రామరాజు మాటలు విని ఇక రామరాజును చూసి నీలాగా ఉమ్మడి కుటుంబం ఉండాలంటూ తెగ పొగిడారు అని చెప్తూ ఉంటాడు సేనాపతి. ఇక సేనాపతి అలా చెప్పిన తర్వాత ఇక రామరాజు కూడా తన పెద్ద కోడల నుంచి గొప్పగా చెప్పాడు అని అనగానే ఆ పెద్ద కోడలు ఎలాంటిదో, వాళ్ళ పుట్టింటి చరిత్ర ఎలాంటిదో మనకి బాగా తెలుసు, కానీ ఇంకా మనకి క్లూ దొరకాలి. ఈసారి మాత్రం ఆ భాగ్యం వల్లి గురించి రామరాజు ముందే బయట పెడదాము, ఎందుకంటే తన కొడుకు తను చూసిన సంబంధమే పెళ్లి చేసుకున్నాడని రామరాజు తెగ ఆనందపడిపోతున్నాడు. ఇలాంటి ఆ సంబంధమా నేను చూసి నా కొడుక్కి నేను అన్యాయం చేసిందని రామరాజు కృంగిపోయేలాగా చేస్తాను, ఆ వల్లి బయటికి పోయేలా చేస్తాను, దాంతో రామరాజు ఈ చందు ఇద్దరింట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటారు, అది చాలు నాకు అని వెంటనే ఇక భద్రావతి అయితే అంటూ ఉంటుంది. ఇక భద్రావతి అలా అన్న తర్వాత భద్రావతి అలా అన్న తర్వాత అప్పుడే అవునక్క నిజమే, ఇప్పుడు ప్రెగ్నెంట్ అని ఇంటికి వారసుడు వస్తున్నాడని వీళ్ళు తెగ తెగ మురిసిపోతున్నారు, ఏదోటి చెయ్యాలక్క, వీళ్ళకి నవ్వులు లేకుండా చెయ్యాలి అని అంటూ ఉంటాడు సేనాపతి. రే అసలు దాని కడుపు నిజమో అబద్ధమో ఎవరికి తెలుసురా, చెప్తాను వాళ్ళ సంగతి అని అంటూ భద్రావతి అయితే ఇక వాళ్ళ మీద ఫోకస్ అయితే పెడుతుంది. తర్వాత రోజు ఇక భద్రావతి అయితే రే సేనా పదరా వెళ్దాం అని అంటూ ఉంటుంది సేనాపతితో. ఎక్కడికక్క అని అనగానే ఇంకెక్కడికరా, ఆ రామరాజు గాడికి గుండె పగిలే నిజం తెలిసేలా చెయ్యబోతున్నాను, పాపం ఎంతోగా ఆనందపడుంటాడు, ఇప్పుడు వాడికి దిమ్మ తిరిగే షాక్ నేను ఇవ్వబోతున్నాను అని చెప్తూ ఉంటుంది భద్రావతి. ఏంటక్క అది, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు సేనాపతి. ఏం జరిగిందో వాళ్ళతో పాటు నువ్వు కూడా విందువు గాని సేనా, పద, ఈరోజు కుటుంబం మొత్తం కూడా కోపంతో రగిలిపోతూ అలాగే ఇంత మోసం జరిగిందా అని, అన్యాయం జరిగిపోయిందని బాధపడుతూ కూడా ఉంటారు అని అనడంతో అప్పుడే సేనా ఏదో పెద్ద ప్లానింగే వేసావక్క అని అంటూ ఉంటుంది. అవునరా పెద్ద ప్లానింగే వేశాను అని చెప్పి అంటూ ఉంటుంది భద్రావతి. తర్వాత ఇక ఆనందరావు అలాగే భాగ్యం ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. అలా వచ్చిన తర్వాత అప్పుడే ఇక ఆనందరావు భాగ్యంతో అంటాడు, ఇదేంటి ఇల్లంతా సైలెంట్గా ఉంది, మనతో మాట్లాడాలేనేమో ఫోన్ వచ్చింది అని అంటూ ఉంటాడు భాగ్యంతో ఆనందరావు. అదే నాకు అర్థం కావడం లేదు అని చెప్తూ ఉంటుంది భాగ్యం. ఇంతలో ఇక భద్రావతి అయితే వస్తుంది. భద్రావతి సేనాపతి అందరూ కూడా వస్తారు. అప్పుడు ఇక రామరాజు బయటికి రా అంటూ భద్రావతి గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇక రామరాజుని అలా గట్టిగా పిలవడంతో ఒకేసారి భాగ్యం షాక్ అయిపోతూ ఏంటయ్యో మనకేమో ఇక్కడికి రమ్మని
ఎవరో చెప్పారు. కానీ తీరా ఇక్కడికి వచ్చేసరికేమో ఇక్కడ ఇదంతా కూడా సైలెంట్‌గా ఉంది. ఇప్పుడు ఈవిడొచ్చి అందరిని పిలుస్తుందేంటి అని అనుకుంటూ ఉంటారు. లోపలికి వెళ్ళిన రామరాజు అందరూ కూడా బయటికి వస్తారు. ఏంటి? ఎందుకు గీత దాటి వచ్చావు? ఇంకా మా మీద కక్ష సాధించడానికి ఏం మిగిలిపోయింది? అని అడుగుతూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. షాక్ అయిపోతూ ఉంటుంది భాగ్యం. అప్పుడే రామరాజు అడగడంతో భద్రావతి, నువ్వు నీ పెద్ద కొడుక్కి నువ్వు చూసిన సంబంధమే పెళ్లి చేశానని తెగ మురిసిపోయావు కదా. గొప్పింటి సంబంధం తీసుకొచ్చాను, నా కొడుకుకు అదృష్టవంతుడే ఇక అంటూ తెగ ఆనందపడిపోయావు. కానీ వాళ్ళు నిన్ను మోసం చేశారు. అసలు నీ స్థాయితో తలతూగాలని వాళ్ళు కూడా నీకులాగా డబ్బున్న వాళ్ళని అబద్ధం చెప్పారు. వాళ్ళకి డబ్బు లేదు, ఎటువంటి ఆస్తులు పాస్తులు లేవు, ముఖ్యంగా వాళ్ళకి ఏ లాటరీ లాంటిదో అస్సలు కూడా తగల్లేదు అని చెప్తూ ఉంటుంది భద్రావతి. ఇక ఆ మాట విని ఒక్కసారి, ఏంటి భద్రావతి, తిన్నది అరగడం లేదా? మా కుటుంబాన్ని చూసి ఓర్చుకోలేక ఇలా ప్రతి విషయంలో ఏవో ఒకటి అబండాలు వేస్తూ ఉంటాయి. అసలు మేమెందుకు ఊరుకుంటాము అని చెప్తూ ఉంటాడు రామరాజు. ఇక రామరాజు అలా అన్న తర్వాత భద్రావతి, ఏంటి నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నావా? నిజం. అసలు ఈ భద్రావతి వాళ్ళకి ఆస్తులే లేవు. కేవలం ఈ ఇంటికి వాళ్ళ కూతుర్ని కోడలుగా పంపించాలని ఈ డ్రామా ఆడారు అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడు ఇక వీడియోనైతే చూపిస్తారు. ఇక ఆ వీడియో చూసి ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. రామరాజు షాక్ అయిపోతూ, ఎందుకు ఇలా చేశారు? మీరు పేదింటి వాళ్ళైనా సరే నేను మా కోడల్ని చేసుకునేదాన్ని వాళ్ళని, కానీ మీరు ఇలా డబ్బు లేదని మోసం చేసి మమ్మల్ని ఇంతలాగా మీరు బాధ పెడతారని అనుకోలేదు అని రామరాజు అంటూ ఉంటే, అన్నయ్య గారు మమ్మల్ని క్షమించండి అన్నయ్య గారు, ఏదో గడ్డి తిని బుర్ర అలా చేశాము, కానీ మేము మాత్రం కావాలని మిమ్మల్ని మోసం చెయ్యాలని అనుకోలేదు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి రామరాజు ఏమీ అనలేక అలా ఉండిపోతాడు. తరువాత, ఇప్పటి వరకు మీరు మీ ఇంటికి వారసుడు వస్తున్నాడని తెగ మురిసిపోయారు కదా, ఆ వారసుడి విషయంలో కూడా వీళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలు బయట పెడతాము అని వెంటనే వల్లికి ఏ డాక్టర్ అయితే ట్రీట్మెంట్ చేసి తను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పిందో అదే డాక్టర్ని అక్కడికైతే తీసుకొస్తారు. ఇక అదే డాక్టర్ని అక్కడికి తీసుకువచ్చి ఇక అంటూ ఉంటారు, చూడండి ఈ డాక్టరే మీ కోడలికి టెస్ట్ చేసి గర్భిణి అని చెప్పింది, కానీ మీ కోడలు ప్రెగ్నెంట్ కాదు, ఈవిడ చేత ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పించమని వాళ్ళమ్మే చెప్పింది అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడే ఇక నర్మద అయితే ఇలా అడుగుతూ ఉంటుంది, ఏంటి ఏంటి డాక్టర్ ఇదంతా, వీళ్ళు చెప్పేది నిజమేనా అని నర్మద అడగడంతో వాళ్ళు చెప్పేది 100% నిజం అని చెప్తూ ఉంటుంది డాక్టర్. ఇక డాక్టర్ అలా చెప్పడంతో ఒకేసారి రామరాజు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక చందు అయితే, చెప్పు వల్లి, ఇదంతా అబద్ధమా? నువ్వు కడుపుతో లేవా? నీకు ప్రెగ్నెంట్ లేదా? నీ కడుపులో బిడ్డ లేడా అని అడుగుతూ ఉంటాడు చందు. నన్ను క్షమించుబా, నేను అబద్ధం చెప్పాను, నేను ప్రెగ్నెంట్ని కాదు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక వల్లి మాటలకి చంప పగలగొట్టి, ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మమ్మల్ని మోసం చేస్తారు, అడుగడుగున మోసంతో నిండిపోయింది కదే నీ జీవితం, ఎందుకు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటాడు చందు. నువ్వు చేసిన తప్పులకి నిన్ను భారీగా అంగీకరించకూడదు, శాశ్వతంగా నిన్ను వదిలేయాలని అనుకున్నాను, నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నా, నిన్ను వదిలిపెట్టకూడదు అనుకున్నాను, కానీ మా నాన్నకి తెలిస్తే ఎక్కడ బాధపడతారని ఈ విషయాలన్నీ దాచిపెట్టాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక కా చందు మాటలు విని రామరాజు, ఏంట్రా పెద్దోడా, ఏంటి నువ్వు చెప్పేది? ఆ విశ్వాగాడిని అమూల్య ప్రేమించేలా చేసింది వల్లీనా అని అనగానే, అవును నాన్న, ఈ విషయం మాకు ఎప్పుడో తెలుసు, కానీ ఈ విషయం తెలిస్తే మళ్ళీ మీరు తట్టుకోలేరని ఇదిగో ఇదే మళ్ళీ నా దగ్గర మరొక నాటకం ఆడి నిజాన్ని
దాచిపెట్టాలని చూశారు. ప్రెగ్నెంట్ అని నాటకమాడి మళ్ళీ ఇంట్లోకి వచ్చింది. నేను దీన్ని వదిలించుకోవాలని పుట్టింటికి పంపించేస్తే మళ్ళీ ఈ నాటకమాడి మన ఇంట్లోకి తిరిగొచ్చింది. కడుపులో ఉన్న బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నువ్వింత మోసం చేస్తావని అనుకోలేదు వల్లి అని చందు అయితే ఇక వల్లిని బయటికి గెంటేస్తాడు. చూశారుగా ఫ్రెండ్స్, మొత్తానికి మళ్ళీ రామరాజు కుటుంబంలో ఎవ్వరి ముఖంలో ఆనందం ఉండకూడదని భద్రావతి వల్లి కడుపు నాటకాన్ని బయట పెట్టబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.